దళితులు లేరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే విష ప్రచారం చేశాడో, ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి కేసులు పెట్టించింది దళితుల మీద. మాపై జగన్మోహన్ రెడ్డి కేసులు అక్రమంగా పెడతాం జరిగింది. ఎంత దారుణం అంటే, ఎంత విచిత్రం అంటే, రాజధాని అమరావతిలో దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడండి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీల చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడంటే ఎంత గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలండి. అలాగే నా మీద అయితే 17 కేసులు ఛార్జ్ షీట్ అయి ఉంది. బసవయ్య గారు, గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏదైతే 2019 నుంచి 2024 వరకు అమరావతి కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమాల్లో మీ పైన ఎన్నో రకాలైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు ప్రస్తుతం వీటిపైన ఉన్నటువంటి అప్డేట్ ఏంటి ఆ కేసుల పరిస్థితి ఏంటి? వాస్తవంగా రాజధాని అమరావతి ఉద్యమం 1631 రోజులు నిర్వహించడం జరిగింది. అయితే అమరావతిలో అది అమరావతి దళితులు లేరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే విష ప్రచారం చేశాడో, ఆ విష ప్రచారం తిప్పికొట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి మేము దళితులు అందరం కూడా ఒక జేఏసీగా ఏర్పడి దళిత బహుజన జేఏసీగా మేమందరం కూడా అమరావతి ఉద్యమం కోసం కష్టపడటం, శ్రమించడం జరిగింది. అమరావతి రైతులతో పాటు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి కేసులు పెట్టించింది దళితుల మీద. ఏదైతే దళితులు ముందుగా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు, వీళ్ళు మనకు ఆటంకంగా ఉండారు, రైతులు ఏదైనా చేయాలంటే వీళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పేసి ఉద్దేశంతో మాపై జగన్మోహన్ రెడ్డి కేసులు అక్రమంగా పెడతాం జరిగింది. ఎంత దారుణం అంటే, ఎంత విచిత్రం అంటే, ఇది భారతదేశ చరిత్రలో ఒక మరుపురాని కేసు ఒకటి ఉందండి. రాజధాని అమరావతిలో దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడండి జగన్మోహన్ రెడ్డి. కృష్ణాపాలెం రైతులు మేమందరం కూడా ఇక్కడ కొంతమంది డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులతో 3 రాజధానుల శిబిరం నిర్వహిస్తుంటే దాన్ని అడ్డుకుంటానికి వెళ్ళినటువంటి మా దళితుల మీద ఎస్సీల చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడంటే ఎంత గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలండి. అలాగే నా మీద అయితే 17 కేసులు ఛార్జ్ షీట్ అయి ఉంది. ఛార్జ్ షీట్ కానీ చాలా ఉన్నాయి. అయితే ఈ కేసులన్నీ కూడా ఎలాంటి కేసులు అనుకుంటున్నారు? రాజధాని అమరావతిలో అక్రమంగా ఇసుక దోపిడీ జరిగింది. అక్రమంగా రోడ్లు వేసిన రోడ్లు తవ్వుకెళ్ళారండి. ఎంత దారుణం. అలాగే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్, ఐరన్ కానివ్వండి, పైపులు కానివ్వండి, ఇవన్నీ కూడా దొంగతనం చేశారు. ఇలాగా కంకరు, ఐరను, మట్టి, ఇసుక ఇవన్నీ కూడా దొంగతనాలు జరుగుతున్నాయి అని చెప్పేసి దొంగతనం జరిగిన చోటకు మేము వెళ్ళి ఆ ట్రాక్టర్లను కానీ లారీలను కానీ అడ్డుకున్నాం. అలాగే రోడ్డు దోచుకెళ్తే ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తే అప్పటి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసినటువంటి నాయకులు, అలాగే అధికారులు, పోలీసులు మాపై తప్పుడు కేసులు. మేమంట ఇక్కడ దొంగతనం జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ న్యాయం చేయండి అని రోడ్డు మీదకి వచ్చి పోరాడితే అది తప్పు అంట. అది అధికారుల ప్రధానంగా రాజధాని అంశం తీసుకుంటే, రాజధాని అంశంలో మీరు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ మీరు చేసినటువంటి ఉద్యమం కానివ్వండి, లేదంటే గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, ర్యాలీలు కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, వీటన్నిటిపైన మీ పైన అనేక రకాలైనటువంటి కేసులు పట్టడం జరిగింది. అయితే అప్పుడు మీకు పోటీగా 3 రాజధానులు కావాలి అని చెప్పి ఒక టెంట్ వేసుకోవటం, 3 రాజధానులకు అనుకూలంగా కొంతకాలం ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సపోర్ట్తో కొంతకాలం ఆ టెంట్ అయితే నడవటం జరిగింది. మరి ఈరోజు ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు చెప్పినప్పుడు ఎందుకని ఆ శిబిరంలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఎవరైతే ఆ టెంట్ వేసుకొని అక్కడ నిరసన తెలియజేశారో వాళ్ళు ఎందుకని రావట్లేదు? ఏమైపోయింది ఆ పరిస్థితి? అదేనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కావాలని ఆ రోజుకి ఫస్ట్ స్టార్టింగ్లో రోజుకి 500 ఇచ్చారు. ఏంది 500 పోయింది. 500 ఇచ్చి అన్నం పెట్టారు, అవి పోయినాయి. ఆ తర్వాత 500లో అక్కడ మెయింటైన్ చేసే నాయకులు ఉంటారు చూసావా, 200 మాయం చేసి 300 ఇచ్చారు. పోనీలే పని పాటలు లేకుండా ఉంటున్నామని చెప్పేసి పాపం వాళ్ళు కూడా వచ్చి ఆ 300 కోసమే కూర్చున్నారు. చివరికి 100 రూపాయలు కూలి చేశారు. చివరికి ఈ రోజున వాళ్ళని అడుగుతుంటే, అయ్యా మాకు అసలు అది ఏందో కూడా తెలియదు, రోజుకి 100-200 ఇస్తామంటే వచ్చాము, కూర్చున్నాము, ప్లకార్డు పట్టుకున్నాము, అదేనయ్యా మాకు తెలిసింది, మాకు అసలు ఈ రాజధాని లేనిదో మాకు అసలు ఏమీ తెలియదు అని చెప్పేసి వాళ్ళు వాపోవటం జరిగిందండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి రైతులపై, అమరావతిపై విషం కక్కటానికి, విష ప్రచారం చేయటానికి పెయిడ్ ఆర్టిస్టుల చేత డబ్బులు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాడు అంతే తప్ప నిజంగా ఈ 29 గ్రామాలకు చెందినటువంటి
రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, అసైన్ రైతులు కానీ ఎవ్వరు కూడా మాకు 3 రాజధానులు కావాలని అన్నవాళ్ళు లేరండి. ఒక్కళ్ళని చూపిమను జగన్మోహన్ రెడ్డిని. అయితే ఆనాటి ప్రతిపక్ష పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం అయినటువంటి కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఆనాడు మీకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు మీ పైన పడినటువంటి కేసులకు సంబంధించి కానీ, లేదంటే ఆ రోజు మీ పైన చేసినటువంటి దాడులకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? ఈ ప్రస్తుతం ఆ కేసుల పరిస్థితి ఏంటి? వాస్తవానికి ఇది రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి అంశాలు కేసులు అనేది. అయితే దీనిని లోక్ అదాలత్ ద్వారా ఈ రోజున జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం నిర్వహించడంతో మేమందరం కూడా న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది. ఇరు వర్గాలు సఖ్యపడితే దాన్ని కొట్టేస్తారు కాబట్టి ఈ రోజున కొన్ని కేసులను మేమందరం కూడా పరిష్కరించుకోవటానికి ఈరోజు లోక్ అదాలత్ని ఆశ్రయించడం జరిగింది. కొన్ని కేసులు మాత్రమే ఇక్కడ పరిష్కారం దొరుకుతున్నాయండి. అదే మేము చెప్పేది. అసలు ఆ కేసులో ఏంటంటే దొంగతనం జరిగింది, దోచుకెళ్తున్నారు, కాపాడండి అని అంటే మా విధులకు ఆటంకం కలిగించారు, కోవిడ్ నిబంధనలు పాటించలేదని చెప్పేసి మాపై దొంగతనం చేసినోడి మీద ఎవడు పెట్టలా కేసు. అక్కడికి వచ్చి ఇక్కడ దొంగతనం జరిగిందని బాధపడ్డ వాడిపై కేసు పెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అంటే.